హాయ్ నేను సతీష్. మొత్తానికి ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ నుంచి ఒకరు, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ ఆక్లాండ్ నుంచి ఒక ఆయన, అలాగే వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన ఒక కంటెస్టెంట్ తేజ, పృథ్వీ అవుట్ అయిపోయారు డబుల్ ఎలిమినేషన్లో కదా. అయితే పృథ్వీరాజ్ శెట్టికి ఒక ఆశ మాత్రం నెరవేరలే. ఆయన హౌస్లో ఉండగా ఆ రోహిణి నామినేషన్లోకి వస్తే చూడాలనుకోండి, అది జరగలే. అట్లాగే ఇంకోటి ఏంటంటే అవినాష్ వీళ్ళు కూడా వస్తే ఒకటైతే నెరవేరింది, తేజ వెళ్ళిపోవాలనుకోండి అదైతే జరిగింది. బట్ వీళ్ళిద్దరైతే హౌస్లో ఉండి చూడాలనుకోండి అదైతే తీరలే. అయితే ఆయన కూడా ప్రిపేర్డ్గా ఉన్నాడు. ఇప్పుడు హరితేజతో అన్నాడు ఒకప్పుడు, ఈ టైంలో వెళ్ళిపోతే బెటర్ కానండి, మరి ఫినాలేకి దగ్గరలో అయితే చాలా బాధగా ఉంటుందని. ఆ బాధ అయితే ఉంటుంది ఆయనకి. ఇంక సరే, ఎపిసోడ్ వైజ్ కూడా మాట్లాడుకుందాం. అట్లాగే ఇంకోటి ఏంటంటే నామినేషన్లు అందరూ నామినేట్ అయిపోతే ఇది మనకు తెలిసిందే, నేను మార్నింగ్ ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పింది. అయితే ఇక్కడ కూడా ఏంటంటే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయంట. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం గౌతమ్ వర్సెస్ నిఖిల్ ఫుల్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అంట. ఎటు వాళ్ళ ఎపిసోడ్లో కూడా చూసాం కదా, గౌతమ్ కృష్ణ బుక్ డెడికేషన్ చేసేటప్పుడు కూడా నామినేషన్లో వ్యాలిడ్ పాయింట్స్ ఉండవు, అసలు చాలా సాదా పాయింట్స్ చెప్తాడు, సిల్లీ పాయింట్స్ చెబుతుండే మాదిరికి చెప్పడంతో నేను నిఖిల్ అడగడం. సో అదే పాయింట్లో సరే ఇక చెప్పుకోవాలన్నా తర్వాత ఇంకేముండదు కనుక ఇదే లాస్ట్ అని గట్టిగా అయిందేమో చూద్దాం. మరి ప్రాసెస్ అయితే ఏదో ఒకటి చేస్తాడు. అయితే ఖచ్చితంగా సాధారణంగా ఏంటంటే ప్రతిసారి 14వ వారం వచ్చేసరికి అందరూ నామినేషన్ అయినా సరే చప్పగా ఉంటాయి. ఇంకేముంటాయి, అంత అయిపోయింది మాదిరిగా నామినేషన్లు అంతా ఇంకేం చెప్పుకుంటారు, ఇంకేం పాయింట్స్ ఉంటాయి, చిన్నవే చెప్పుకుంటారు. కానీ ఈ వారం ఏంటంటే ఈ వీక్ టికెట్ ఫైనల్ కోసం టాస్క్లు ఆడించారు కదా, ఆ టాస్కుల్లో పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని నేనేటు ఈ బ్లాక్ టికెట్స్, గోల్డెన్ టికెట్స్ అయితే ఇచ్చారు. ఆ గోల్డెన్ టికెట్స్ ఇటు నిఖిల్, గౌతమ్, రోహిణికి వచ్చాయి, మిగతా వాళ్ళకందరికీ బ్లాక్ వచ్చాయి కనుక. అలాగే దాంతో పాటు అంటే అక్కడ చెప్పుకున్న రీజన్స్, ఆ టాస్క్లో నువ్వు ఎట్లా పర్ఫామ్ చేసావు, ఈ టాస్క్లో ఎట్లా పర్ఫామ్ చేసావు, లేదా దమ్ము దిమ్మిచ్చుకున్నారు, ఎవరు టాప్ 5లో ఉండాలి, ఎవరు దుమ్ము ఉండరు అనుకుని. సో వీటిని బేస్ చేసుకొని మొత్తానికి ఈ నామినేషన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. మరి ఎట్లా అయ్యింది, ఎవరు చేశారు, ఒకవేళ ఎవరు నామినేషన్ చేయకపోయినా ఇప్పుడు ప్రేరణ ఉంది, ఆ అమ్మాయిని ఎవరు చేయకపోయినా, లేకపోతే రోహిణి ఉంది, ఆ అమ్మాయిని ఎవరు చేయకపోయినా ఒక అవినాష్ తప్ప మిగతా అందరూ కూడా నామినేషన్కి వచ్చేస్తారు. చేసినా చేయకపోయినా బిగ్ బాస్ అయితే ఫైనల్గా ప్రాసెస్ ముగిసిన తర్వాత అందరూ నామినేట్ అయ్యారని చెప్పేస్తే మనకు ప్రోమో వచ్చింది కూడా అదే. సరే, మరి మీ దృష్టిలో ఎవరు ఉంటారనుకుంటున్నారు టాప్ 5లో? ఫస్ట్ అయితే మెసేజ్ పెట్టండి, అలాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఇక అవినాష్ అయితే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కదా, ఇక టాక్స్ ఓన్లీ ఇంగ్లీష్, నో తెలుగు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇక ఏమైనా చేయొచ్చు, పండగ చేసుకుంటున్నాడు, ఫుల్ ఖుషి అయిపోయాడు. ఒకటే టెన్షన్ ఉండేది, ఎక్కడ ఎలిమినేట్ అయిపోతానేమో అని భయం ఉండేది. ఆ భయం కూడా పోయింది కాబట్టి ఇక హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టుగా బిందాస్గా రిలాక్స్ టైంలో గెలిపాడు. ఆ బ్లైండ్ ఫోల్స్ టాస్క్ కూడా ఫన్నీ కనిపించింది. పృథ్వీ విన్నర్ అయ్యాడు. వెళ్తా లాస్ట్ టాస్క్ కూడా ఫన్ టాస్క్ అనేది విన్ అయిపోయాడు. ఇక పాస్టర్ డెడికేషన్ కూడా బాగుంది, ఫన్నీగా ఇంట్రెస్టింగ్ అనిపించింది కదా, కరెక్ట్గా ఇచ్చారు. ఆ నబీల్కేమో డబుల్ స్మార్ట్, అట్లాగే విష్ణుప్రియకి నిన్ను కోరి బిగ్ బాస్ మీ ఆటపరంగా చూసుకుంటూ ఇచ్చానని చెప్పాడు కదా. గౌతమ్కి ఏక్ నిరంజన్, రోహిత్ అరుంధతి నువ్వు నన్ను ఏం చేయలేవురా నాకు పంచ్ డైలాగ్తో హైలైట్ అనిపించి ప్రేరణకు అందాలు రాక్షసి. ఇక నిఖిల్ అయితే ఫ్యామిలీ స్టార్, ఫ్యామిలీ మ్యాన్, అదే కదా ట్యాగ్ ఆయనకి ఎక్కువగా. రేలంగమామ ఈ టైపులో ఒక పెద్ద అనే మాదిరిగా హౌస్ మేట్స్కి, ఆడియన్స్కి ఒక ఫీల్ కనుక కరెక్ట్గా ఇచ్చారు. ఇక పృథ్వీకి యానిమల్, ఆ పోస్టర్ పెట్టుకోవడానికి కరెక్ట్ మ్యాచ్ అయినట్టుగా పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఇక అవినాష్ నిజంగా సుడిగాడే, ఒక్క టికెట్పై 100 సినిమాలు అన్నట్టుగా ఇన్ని బెనిఫిట్స్, ఇన్ని బంపర్ ఆఫర్స్, ఇన్ని రికార్డ్స్ బహుశా ఎవరు క్రియేట్ చేయనన్న రికార్డులు అయితే కొట్టుకుంటూ పోయినాడు మొత్తానికి. అట్లాగే ఇక నబీల్ సేవ్ అయ్యేసరికి విష్ణుప్రియ, పృథ్వీకి కొద్దిగా మెయిన్ విష్ణు కాస్త టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇక బుక్ డెడికేషన్ కూడా పర్ఫెక్ట్గా అనిపించింది, కామెడీ మామూలుగా లేదు. ఈ అవినాష్ లేకపోతే ఇంకా చెప్పకుందినేమో వీకెండ్ అనిపించింది నిజంగా. ఇప్పుడు నాగార్జున కూడా అంటారు కదా, ఏంటో అందరూ తగ్గిపోతుంటే లాస్ట్కి 7 మిగిలేసరికి ఆ హడావిడి సందడి పోయింది అన్నట్టుగా. ఈ హడావిడికి సందడికి ఇంక ఇప్పుడు 5 వారాల ముందు ఎట్లా ఉండేది, వైల్డ్ కార్డ్ రాకముందు కొద్దిగా డల్గా ఉంది, మళ్ళీ ఇప్పుడు ఆ పొజిషన్ వచ్చింది. కాకపోతే ఈ హడావిడి పంచులు జోకులు వేసాయి, రోహిణి అవినాష్ ఉన్నారు కాబట్టి కొద్దిగా మళ్ళీ జోవియల్గా ఉంటుంది. ఎందుకంటే విష్ణుప్రియ మరి డల్ అయిపోద్ది ఇతను వెళ్ళిపోయిన తర్వాత. మిగతా వాళ్ళు అంతకుముందు ఎట్లా ఉండేవారు అలాగే సీరియస్గా, కొద్దిగా రిజర్వ్డ్గా, మాటలు తక్కువ, అలాగే ఇంటరాక్షన్ తక్కువ, ఎంటర్టైన్మెంట్ అవి తక్కువ, జోష్ ఆ జోవియల్గా ఉండేది. వీళ్ళు ఉన్నారు కాబట్టి హడావిడి. ఈరోజు ఎపిసోడ్ అంతా చూస్తే అదే అనిపించింది. అవినాష్ లేకపోతే నిజంగా ఏమయ్యేదని మాదిరిగా అన్ని జోకులు వేసుకుంటూ నవ్వించుకుంటూ ఆ హంగామంతా చేశాడు. ఇలాంటి ఫినాలే దగ్గర పడుతున్న కొద్దీ సీజన్ ఎండకు వచ్చేసరికి ఇలాంటి కంటెంట్ ఉంటే బెటర్, లేదు చాలా బోర్ కొట్టేస్తుంది, వాళ్ళకి బోర్ కొడుతుంది, మనకి బోర్ కొడుతుంది. సరే, అవినాష్కి అది ఎక్స్ట్రాలు చేయకుండా ఉండడం ఎలా, ఎందుకంటే అది గెలిచినప్పటి నుంచి ఎక్స్ట్రాలు చేస్తున్నాను, ఫన్నీగా అనిపించే ఆయన కూడా తగ్గడిగా అనేకించుకోవద్దు ప్రేరణ. దాని గురించి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్స్ కూడా బాగుంది, వై ఎక్స్ట్రాస్. అలాగే గౌతమ్ ఇందాక చెప్పినట్టుగా సరైన కారణాలతో నామినేషన్ అంటే దాని మీద మరి ఏం చెప్పాడు రిప్రజెంట్స్ కానీ మొత్తం గట్టిగా ఆర్గ్యుమెంట్ అయితే అయిందంటే రోహిణి పృథ్వీకి గౌరవిస్తూ బతకడం ఎలాగా, అవినాష్ బ్రెయిన్ వాడి ఆడడం ఎలా విష్ణుప్రియకి, ఎందుకంటే నువ్వు అంత సీరియస్గా తీసుకోవట్లేదు లెక్క ఆయన అయితే చెప్పాడు. మరి ఇంకా నబీల్
రోహిణికి సపోర్ట్ కోరకుండా అంటే ఉండడం ఎట్లా అంటే మరి హౌస్మేట్ సపోర్ట్ ఉండాలి, అడగాలి. అలాగే జనాల సపోర్ట్ కూడా ఉంటుంది. మరి నబీలు అడుగుతాడు, అందరూ అడుగుతారు కదా. సపోర్ట్ హౌస్మేట్స్ అడగకుండా ఎట్లా ఇది సపోర్టింగ్ టాస్క్లు కూడా ఎక్కువ ఉంటాయి. మనీష్కి టాస్క్ అదే కదా, మరి సపోర్టింగ్ టాస్క్ కదా. అట్లాంటప్పుడు అడగడంలో తప్పేముంది? సో అడుగుతారు అది. అలాగే అంతకుముందు మోటల్ టాస్క్ కూడా మరి ఇతను కూడా సపోర్ట్ అడిగాడు, ఇతను కూడా చేస్తారు కదా. సపోర్టింగ్ కామన్ అది హౌస్లో, సపోర్టింగ్ టాస్క్లు అయితే ఉంటాయి, తప్పే కాదు అది. అయితే ఆడిన విధానమే చూసుకోవాలి మెయిన్ అది. సరే పృథ్వీ కూడా ఏంటి అవినాష్కి సేఫ్ గేమ్ ఆడకుండా ఉండాలి, పర్ఫెక్ట్గా ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం ఇంకా సేఫ్ గేమ్ ఇంకెవరు ఆడతారో మీకేమనిపించిందో కూడా మెసేజ్ అయితే పెట్టండి. ఇక విష్ణుప్రియ అవినాష్కి నిజాయితీగా ఉండడం అలాగే సేఫ్ ఆడతాడు కనుక ఆ ట్యాగ్ అయితే ఇచ్చింది, ఆమె బుక్ అయితే డెడికేషన్ ఇచ్చింది. ఇక నిఖిల్ ఒక్కరినే టార్గెట్ చేయకుండా ఉండడం ఎలా, ఇది అవినాష్కి ఇస్తే పృథ్వీని నామినేట్ చేస్తారంటే ఆల్మోస్ట్ రివెంజ్ నామినేట్ అయింది. అట్లాగే ఉంటుంది. పృథ్వీ కూడా ఎంతసేపు మరి ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా అదే ఇచ్చాడు కదా వాళ్ళిద్దరికి, రోహిణికి అండ్ అవినాష్కి, మీరు నామినేషన్లకు రావాలని. మరి అయింది అట్లాగే ఉండదు, వాళ్ళనే టార్గెట్ చేశాను. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరి ఫ్రెండ్స్తో వాళ్ళకి మైనస్లు కనబడవు, ఎవరి ఫ్రెండ్స్లో వాళ్ళకి పాజిటివ్స్ కనబడతాయి, అంతే కదా. ఇప్పుడు నిఖిల్ చెప్పినట్టుగా పృథ్వీనే నామినేషన్ అవినాష్ చేస్తాడంటే మరి పృథ్వీ కూడా ఎంతసేపు వాళ్ళే కదా నామినేట్ చేస్తున్నాడు. సో వైవ్ ఓన్లీ ఆయన ట్రాన్స్లేషన్ చేసింది కదా, వైవ్ ఓన్లీ మీ అని లెక్క అట్లాగే ఉంటుంది. ఇంకా అయితే ఇక నాగార్జున కూడా అన్నారు ఏంటి, గౌతమికి ఏక్ నిరంజన్ ఇచ్చినట్టుగా వైవ్ వన్ ఓన్లీ బుక్ కోసం ట్రాన్స్లేషన్ ఒకరినంటే వై వన్ ఓన్లీ గౌతమ్ కూడా వర్తిస్తుంది అంటే ఆయన కూడా సింగిల్గా ఆడుతుంటారు కదా. ఎందుకని మాదిరిగా గత వారం తాలూకా వీకెండ్ కొద్దిగా రోస్టింగ్ ఎక్కువైపోయింది అనడంతో ఇక్కడ కాస్త వెన్నపూస ప్రయత్నం అయితే చేసినట్టు అనిపించింది. సరే ఇక పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు. అయితే ఎలిమినేషన్ని ఆమె ఎక్స్పెక్ట్ చేసిందే విష్ణుప్రియ, మీకు ఎప్పుడు చెప్పింది అనొద్దు. ఆ మధ్యన ఖచ్చితంగా ఆవిడ మాట్లాడుతూ అనింది, ఎందుకంటే నాకు ఎక్కువ ఫేమ్ ఉంది, ఫాలోయింగ్ ఉంది, మన లైవ్ నేను ఎంత గమనిస్తా కనుక చూస్తా కనుక ఏది వదలకుండా అది లైవ్ చూసే వాళ్ళకి అర్థమైంది, ఎపిసోడ్లు మాత్రమే చూసే వాళ్ళకి తెలియదు. అసలు బిగ్ బాసే చూడకుండా బయట కంటెస్టెంట్స్ ఏంటో అక్కడ అభిమానం పెంచుకొని ఇక్కడికి వచ్చి రకరకాల కామెంట్ చేసే వాళ్ళకి అస్సలు అర్థం కాదు. ఆవిడ క్లియర్గా కంపేర్ చేసుకున్నది పృథ్వీకి నాకంటే నాకున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇది అంతా లేదు కనుక సో నేను నామినేషన్ నుంచి సేవ్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై, బట్ అతనికే చాలా తక్కువ అని కొంచెం చెప్పింది. సో ఆవిడ ప్రిపేర్డ్గా ఉంది, ఇప్పుడైతే ఆయన అవుట్ అయిపోవచ్చు. అయితే ఆయనకి బాధాకరం, ఎందుకంటే ఫినాలే ముందు టాప్ 5 ఆశలు పెట్టుకునేటప్పుడు అవుట్ అయిపోతే చాలా బాధగా ఉంటుంది. హరితేజ ఉన్నప్పుడు ఆవిడతో కూడా చెప్పాడు. సో అప్పట్లో ప్రిపేర్ అయిపోయి యశ్మి కూడా అంది, ఎందుకు సూట్ కేసులు అని సర్దేస్తున్నావు షూలు అంటే ఏముంది ఎప్పుడైనా వెళ్ళిపోవాలి కదండి మాదిరిగా. సో ఈ టైంలో ఇది బ్యాడ్ లక్. అయితే ఒకటి మాత్రం గ్రేట్ అని చెప్పొచ్చు, ఆ గడ్డం తీసేస్తే ఏకంగా 3 వారాలు ఇమ్యూనిటీ ఇస్తారు, 7.5 లక్షలు రెమ్యూనరేషన్ పరంగా చూసుకుని వస్తుంది అనుకున్నా సరే తీయలేదు అన్నాడు. 10వ వారం వరకు ఆఫర్ ఇచ్చారు, 7వ వారంలో ఇస్తే 10వ వారం వరకు ఏకంగా మరొక 3 వారాలు ఉండి నిజంగా 13వ వారం వరకు ఆయన కూడా అంటాడు కదా, నేను కూడా నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు 10 వారాల నామినేషన్ నిన్న సేవ్ చేశారు అన్నది వాస్తవం. దానికి రకరకాల ఈక్వేషన్స్ ఇప్పటికైనా స్పెషల్ వీడియో ఎందుకు ఎలిమినేట్ అయ్యాడని కూడా చెప్పాం కదా. అయితే విష్ణుప్రియ లాస్ట్లో అంతవరకు కంట్రోల్ చేసుకున్నా మరి మిస్ యూ మ్యాన్ గ్రేట్ మ్యాన్ అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్, చాలా సాడ్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే అసలు ఏమాత్రం తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది అనుకున్నాం, బట్ మేనేజ్ చేస్తుంది. ఎందుకంటే ఆమె రోజు మెడిటేషన్ కూడా చేస్తుంది కనుక సో మిస్ యూ అని ఫీల్ అయితే ఉంది, ఏడుపు అయితే వచ్చింది, గాడ్ బ్లెస్ అని చెప్పి కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే అవి రెగ్యులర్గా చూడండి, ఏదైనా ప్రెషర్ వచ్చినా, గొడవ అయినా, హడావిడైనా, ఒత్తిడి ఎక్కువైనా సరే ఖచ్చితంగా మెడిటేషన్తో రీఫ్రెష్ అవుతుంది. అది మంచిదే, మంచి క్వాలిటీ అది. సో ఇప్పుడు కూడా ఎక్కువగా మెడిటేషన్తోనే తనకు తాను బూస్టప్ ఇచ్చుకుంటుంది అయితే అనుకుంటున్నా. ఇక 2 వారాలు మరి ఎట్లా ఉంటుందో ఆవిడకి, ఎందుకంటే 13 వారాలు అలవాటు అయిపోయింది ఒక వైబ్రేషన్, ఇప్పుడు ఎట్లా జర్నీ అనేది చూడాలి. ఇక పృథ్వీ ఏముంది, సూపర్ హిట్లు సూపర్ ఫ్లాప్లు అంటే నిఖిల్కి నబీల్కి సేమ్ టాస్కుల్లో బాగా ఆడతారు, ఇంటరాక్షన్ ఉంటుంది, నామినేషన్లో కూడా ఇన్వాల్వ్మెంట్ బాగుంటుంది అని చెప్పి విష్ణుకి అయితే జోవియల్ సింపుల్. ఆయన నామినేషన్లో ఆయన మెయిన్ ఏంటంటే ఆయన ఒకసారి చెప్పినట్టుగా నాకు తెలుగు రాకపోవడం వల్ల ఇంకా సాగదీసేంత కూడా ఉండదు. సో 1-2 పదాలతో అది నచ్చలేదు బ్రో, ఇది బాగాలేదు బ్రో, నాకు అనిపించింది బ్రో, ఇంతే అట్లాగే చెప్పాడు సింపుల్గానే. వాళ్ళిద్దరికి అదే సేమ్, నామినేషన్లోకి రావాలి, వస్తారు, అందరూ వస్తారు. మరి రోహిణి పరిస్థితిని కూడా చూడాలి, వారం ఉంటుందా, సేవ్ అవుతుందో లేదో కూడా మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే తన సపోర్ట్ కూడా చూసారా, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్కి సపోర్ట్ చేస్తారంట, 4 మొబైల్స్ తీసుకుని కూడా ఓట్లు వేస్తారని చెప్పేశాడు. ఇంకోటి ఏంటి, ఇవి ఎపిసోడ్ హైలైట్స్, ఇంకా పెద్దగా ఏమి లేవు కదా. అట్లాగే ఇక ప్రైజ్ మనీ నేను అందుకు వీడియోలో చెప్పినట్టుగా ప్రైజ్ మనీ ట్రోఫీ మారుతి సుజుకి కార్ అంట విన్నర్కే ఇస్తారు. మరి అది ఇంకా అందులో వాటాలు వేసేయకుండా ఒక్కరికే ఎవరైతే విన్నర్ ఎవరైతే వాళ్ళకే ఇచ్చేస్తే బెటర్ అన్నది నా ఫీలింగ్. మరి రేపటి నుంచి నైట్ 10 o'clock ఎపిసోడ్ అంట ఏదో సీరియల్ ఉందని చెప్పేసి, బట్ వీకెండ్ మాత్రం సేమ్ టైమింగ్సే. మరి చూద్దాం ఎట్లా ఈ నామినేషన్స్ ఉంటాయి ఏంటంటే మరి ఫుల్ డీటెయిల్స్ ఎవరిన చేశారు ఏంటి ప్రాసెస్ ఏంటని కూడా మనకు వీడియో అప్లోడ్ చేస్తా. మరి మీకేమనిపించింది ఎపిసోడ్ చూస్తే? లైక్ చేయడం, కామెంట్ చేయడం అయితే మర్చిపోండి. థ్యాంక్ యూ.